రాజ్యాంగ విలువలు నిబంధనలకు అతీతంగా అసెంబ్లీ నడుస్తోందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ శాసనసభకు వచ్చిన తనను చీఫ్ మార్షల్ అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో తనను సస్పెండ్ చేశారు అనే దానికి ఇప్పటికీ ఆధారాలు లేవని, అసలు బులెటిన్ ఇవ్వలేదన్నారు. తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని డిమాండ్ చేశారు. వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదని, ఒకవేళ స్పీకర్ బులెటిన్ ఇస్తే తాను అసెంబ్లీకి రానని తేల్చి చెప్పారు. ఇప్పటికే మా పార్టీ తరఫున 2 సార్లు స్పీకర్ను కలిసి రిక్వెస్ట్ కూడా చేశారన్నారు. అరాచకత్వానికి పరాకాష్ఠలాగా ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. రాజుల కాలం గుర్తుకొస్తుందని, మందబలంతో సభ నడుపుతామంటే కుదరదని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. వెంటనే బులెటిన్ ఇవ్వాలని, రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదంటే స్పీకర్ను కలుస్తానని తేల్చి చెప్పారు. కోర్టుకు వెళ్తామన్న భయంతోనే బులెటిన్ ఇవ్వటం లేదన్నారు. శాసనసభలో తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆధారాలు, బులెటిన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని జగదీష్ రెడ్డి చెప్పారు. సస్పెన్షన్ కాపీ ఇచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే ప్రశ్నోత్తరాలు రద్దు చేశారన్నారు జగదీష్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇందులో ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ గురై వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి ఒక బులెటిన్ కానీ కనీసం ఒక ఆధారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సస్పెన్షన్ కాపీ ఇచ్చే ధైర్యం కూడా ఇటు ప్రభుత్వానికి లేకుండా పోయిందంటూ కూడా ఇప్పటికే మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అసెంబ్లీ కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఎల్ఓపి ఛాంబర్ లోకి వచ్చినటువంటి తనతో చీఫ్ మార్షల్ కావచ్చు, మార్షల్ కూడా కొంత గొడవ దిగేటువంటి ప్రయత్నం చేశారు. మీకు లోపలికి అనుమతి లేదంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు తనకు బులెటిన్ ఇవ్వలేదు, కనీసం సస్పెన్షన్ కాపీ కూడా ఇవ్వలేదు. కోర్టుకు వెళ్తానన్న భయంతో రాష్ట్ర ప్రభుత్వం తనకు సస్పెన్షన్ కాపీ ఇవ్వలేదంటూ కూడా తాను మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. నన్ను సభ నుంచి కనీసం సస్పెండ్ మాత్రమే చేశారు, ఎక్స్పెల్ చేయలేదు కదా అంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయంలో ఉన్నటువంటి ఎల్ఓపి ఛాంబర్ లో తాను ప్రస్తుతం కూర్చొని ఉన్నారు. తను బులెటిన్ ఇచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ కూడా తాను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో సభ విరామం అనంతరం స్పీకర్ కలిసేటువంటి ప్రయత్నం అయితే చేపడుతున్నారు. గతంలో 2 సార్లు కూడా ఇప్పటికే వారం రోజుల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నేతలంతా కూడా స్పీకర్ ను కలిసి కోరాడు. అయితే గత వారం ఏదైతే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో స్పీకర్ ను ఏకవచనంతో మాట్లాడారు, నీ సొంతం కాదు అంటూ మాట్లాడారంటూ కూడా తనను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నేను ఏకవచనంతో మాట్లాడలేదు, కావాలనే తన పైన సస్పెన్షన్ కు గుర్చేశారంటూ కూడా తన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వారం రోజులు గడుస్తున్న బులెటిన్ ఇవ్వకపోవడంతో తాను అసెంబ్లీ కార్యాలయానికి రావడం జరిగింది. తాను కూడా ఇప్పుడు ఎల్ఓపి ఛాంబర్ లో కూర్చొని ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బులెటిన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేదు కాబట్టి, సమాధానం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం లేదు కాబట్టి ప్రశ్నోత్తరాలు కూడా రద్దు చేసింది. సభ సాంప్రదాయాలకు అనుగుణంగా నడవట్లేదు, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం స్పీకర్ ను కూడా కలిసి తను సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంది, లేదంటే తను ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ తను భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.